నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు. కర్కాటక రాశి వారి దగ్గర విశేషం ఏమిటంటే, తాను ఆనందంగా ఉండడంతో పాటు పక్క వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలి అనేటువంటి ఒక సదుద్రహం ఉంటుంది. వీళ్ళది ఎవరైనా సరే ధనం వచ్చిందనుకోండి వీళ్ళ దగ్గరికి, అరే పక్కవాడు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, వాడిని అప్పటి నుంచి తీరుద్దాంలే అని చెప్పి అతనికి కూడా సహాయం చేసేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తుంటుంది. వీరి దగ్గర కోపం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. క్షణాల్లో కోపం కాదండి, మాట అనేలోపే కోపం వస్తుంది. వీరిని ఓదార్చడం కూడా చాలా కష్టం. చెప్పేవలే వెళ్ళు అని వీళ్ళతో మనం మాట అనిపించుకోవాలి. వీళ్ళు ఎక్కువగా కోపపడుతూ ఉంటారు. అదేవిధంగా శాంతం అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. వీళ్ళది ఒకటే మాట, అయితే అవుతుంది లేకపోతే లేదు, మొహమ్మే చెప్పేస్తారు. ఏది ఉన్నా సరే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. అరే ఏమనుకుంటారు, నాకు అనవసరం, నేను ఇదే చెప్పాలనుకుంటున్నా, ఇలా ధోరణిలో ముక్కు చూడితనంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతసేపటికి కూడాను తన లాభం పొందితేనే పక్కవాడికి నేను చేయగలుగుతాను కాబట్టి నేను లాభపడాలి అనేటువంటి అవకాశం యుక్తం కోసమే చూస్తూ ఉంటారు. సో అవకాశం కోసం చూడటము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. ఇక ఈ నెల ఫలితానికి వచ్చేసరికి వీరికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా సరే దాన్ని అధిగమించడం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్నా ఆ సమయానికి దాన్ని గట్టెక్కిచ్చేయడం. అంటే ఎవరికో డబ్బులు ఇవ్వాలి, కుదరడం లేదు, కానీ అనుకోకుండా డబ్బులు వస్తే తీర్చేస్తాడు. మాట ఉంచుకోరు. ఈ నెల ఖచ్చితంగా మాట అనేటువంటిది వీరి దగ్గర ఉంచుకునే అవకాశాలు కనిపించవు. ఇక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఈ తలకు సంబంధించిన దెబ్బలు తగలడం, అంటే గొప్పు కట్టడం, అనుకోకుండా పడిపోయి తలలో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇటువంటి విషయాలు వీళ్ళకి ఈ నెలలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి తలకు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేటువంటిది ధరించాల్సింది. మర్చిపోయారా అయినట్టే విషయం. అయితే ఇంకొకటి ఏమిటంటే, విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. ఇంకా సినీ రంగంలో కానీ, కళా పరిశ్రమల్లో కానీ, రాజకీయంలో కానీ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మీ మాటకి విలువ వచ్చి మీరు అనుకున్నటువంటి క్యాడర్ మీకు దక్కడం, 10 మందిలో మీ గౌరవం పెరగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. వ్యవసాయం కానీ, భూ సంబంధితం కానీ ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి వ్యవస్థలో అంతగా రాణించకపోగా ఇది కొనడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను అనేటువంటి అనుమానం ఎక్కువ అవుతుంది. అది అనవసరంగా కొన్నాను, నేలకు పోయిందని నెత్తుని రాసుకున్నాను, ఈ విషయాలే మీకు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే, వీరు మనది కాని సబ్జెక్టులో ఏలెట్టడం, అంటే అది మనకి అసలు అవసరం లేదు కానీ తెలుసుకుందాం, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి కొత్త ధనం కోరుకునేటువంటి వ్యవస్థ ఈ నెలలో 3వ వారం నుంచి 4వ వారం లోపు జరుగుతూ ఉంటుంది. అన్యోన్య దంపతుల కోసం కొట్టుకుమెట్టాడుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దంపతులు, వారికి ఈ సంవత్సరం ఈ నెల కూడా పరిష్కారాలు అయ్యే అవకాశం ఎక్కడా కనిపించదు. ఇక వీరి దగ్గరికి వచ్చేసరికి ఆకస్మికంగా ధనం వస్తుంది చూశారు, దాన్ని 10 మందికి పంచిపెట్టేసి అదే లెవెల్లో ఉండిపోతారు. ఎదగడం అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ నెలలో జరగదు. సో నేనేదో బాగా సంపాదించేసుకోవాలి అనే భావన, ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదండి. ఇక వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్లు కానీ, లేకపోతే విద్యార్థులు ఒక చదువుల్లో కానీ ఒక స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది ఈ నెలలో జరగని విషయం. ఇదంతా కూడా కేవలము వ్యక్తిపరంగా కాకుండా సామూహికంగా చెప్తుంది. కొంతమంది యొక్క జాతకాల యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ స్థితులు కూడా మారతాయి. అందుకోసం వ్యక్తిగతమైనటువంటి జాతకం చెప్పించుకోవడం ఉత్తమం. ఈ నెలలో ప్రమాదం జరుగుతుంది కదా, కొంతమందికి ప్రమాదం తప్పే అవకాశం ఉంటుంది. అదేమిటి, ఇది ఎలా ఎందుకు జరిగింది, ప్రమాదం జరుగుతుందని చెప్పారు కదా అంటారు. వ్యక్తిగతం వేరు, సామూహికంగా వేరు. మన పంచాంగకర్తలు ఏం రాస్తారంటే, ఫలానా చోట అల్పపీడనం ఏర్పడుతుంది అని రాస్తారు. కోస్తాలో అల్పపీడనాలు ఎక్కువ, వడగళ్ళు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం జరుగుతుంది. కేవలము అది ప్రాంతాన్ని ఉద్దేశించి. ఇలా వ్యక్తిగత జాతక పరంగా కావాలి అంటే మనం దాన్ని వెచ్చించి చెప్పచ్చు. ఇది కేవలం ఏంటంటే వారి యొక్క గోచార రీత్యా జరిగేటువంటి విషయం. ఇక ఎవరైతే
నూతనంగా వివాహమైన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి కాస్త ఇబ్బందులు పడేటువంటి దంపతుల మధ్య కీచులాట్లు అనేటువంటి ఈ నెలలో 3వ వారంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఇంతకుముందు గొడవ జరిగిన వారి సమస్య పరిష్కారం కాదు, కొత్తగా వివాహమైన వాళ్ళకి గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక భూమికి సంబంధించిన విషయాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మన దగ్గరికి భూమి వచ్చింది అంటే కనుక ఆకస్మికంగా దాన్ని మన పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం మంచిది. అనవసరంగా కొన్నానని బాధపడడం తప్ప ఇంకొక అవకాశం ఉండదు. వీరేంటంటే ఎందుకు కొన్నానులే అనేటువంటి భావన మాత్రమే జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా కొనే ఉద్దేశం ఉంటే మీ పిల్లల పేరులో భార్య పేరులో అలా పెట్టుకుని కొనుక్కోండి. ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి సార్. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ ఇబ్బందులు లేవు. వీరికి వీరు ఉన్న వాటిని అభివృద్ధి చెందించుకోవడం చూస్తారు తప్ప ఏ స్త్రీ వ్యవస్థలోనే వీరికి ఇబ్బంది ఉండదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణంగా ఆ సరైన నిర్ణయాలు వీరు తీసుకోగలుగుతారా? అంత సామర్థ్యం ఉంటుందంట? వీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారండి. చెప్తున్నాను కదా, వీరు ఈసారి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే తనతో పాటు పక్క వాళ్ళు కూడా పంచడం వల్ల మంచి నిర్ణయం తీసుకుంటారు. లాంగ్ టర్మ్ లో మనం ఏం చేసుకుంటే బాగుపడతాము ఏంటనేది ఒక మంచి క్లారిటీ ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక జీవితాంతంలో తర్వాత వచ్చేది అనేది వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత జాతక పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుంది. సో మాకంటూ ప్రత్యేకంగా కొంత గుర్తింపు కావాలి, కొత్త కొత్త అవకాశాలు రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అనుకూలంగానే ఉంటుంది. వీరికి వచ్చేటువంటి 2వ వారంలో మంచి ఫలితాలు ఏర్పడడం, మీకంటూ ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా 2వ వారంలో లభిస్తుంది. విశేషంగా ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కువగా ఏ దైవాన్ని వీరు ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? వీరు కాలభైరవ ఆరాధన చేయడం మంచిది. ఈ నెలంతా కూడా గురువారం శనివారం ఈ 2 రోజులు కాలభైరవ ఆరాధన, ప్రతినిత్యము కాస్త దద్దోజనం వండి ఏదన్నా శివాలయంలో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత కొంత భాగాన్ని కాలభైరుడు అంటే కుక్కలకు ఎవరికైనా సమర్పించుకున్న తర్వాత వీరు భుజించడం మంచిది. వీరు నిత్యము కాలభైరవ అష్టకం వినడం కానీ లేదా భం భైరవాయ నమః, ఓం క్లీం భం భైరవాయ నమః అని మంత్రాన్ని ఈ నెలంతా ఉచ్చరించుకోవడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలు కానీ వీరు చేసేటువంటి పనుల్లో కానీ మంచి స్థాయి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ జూలై మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు.